హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలండి. ప్రతిదినము దేవుని వాక్యం చేత ఎంతగానో బలపడుతున్నాం. ఈ దినము ప్రభు మనతో మాట్లాడే వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. ఆమేన్. అలాగనే కింద వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్న మాట, యెహోవా యందు నమ్మిక ఉంచు వానికి ఆయన కృప ఆవరింపచేస్తుందంట. అంత మాత్రమే కాదు కానీ యెహోవాను బట్టి నీతిమంతులారా సంతోషించుడి, ఆనందించుడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చాలామంది కూడా వారికి ఉన్నటువంటి ఆనందం, సంతోషము ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు, కానీ అసలు మనకి నిజమైన సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నది. అందుకని దేవుని వాక్యము ఇలాగుని సెలవిస్తుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. చాలామంది కూడా ఎక్కడ సంతోషిస్తారంటే, ఈ లోకపరమైన వారు ఏవేవో రీతిలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ దైవికంగా ఉన్నటువంటి మనము దేవునిలో ఎదుగుటలో సంతోషించే వారిగా ఉండాలి. అట్టి వారికి కృప ఆవరింప చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ ఉదయకాల సమయంలో కొంతమందిని మనం గమనిస్తున్నట్లయితే, మొన్నటి దినాన మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఒక పేషెంట్ చాలా క్రిటికల్గా ఉన్నది. మరి ఆమెకున్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేస్తే ఆమె క్యాన్సర్తో బాధపడుతుందంట. ఆ మామగారిని గమనిస్తూ ఉంటే ఈమె ఏమీ చేయలేదేమో అని మనసులో నేను అలా అనుకున్నాను. కానీ ఆమె ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు నేను గమనించా, ఆమె ఏమని చెప్తుందంటే, నేను బైబిల్ని ఇప్పటికీ 10 సార్లు చదివి ఉన్నాను, ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలో నేను చదువుతున్నానని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా చూడడానికి ఏమీ తెలియని వ్యక్తిగా, మరి అంత అనారోగ్యంగా ఉన్నటువంటి ఆమె చూడడానికి పైకి అలా ఉన్నా సరే ఆమె దేవుణ్ణి స్తుతిస్తుంది. అంత అనారోగ్యంతో ఉన్నా సరే బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నదట. 10 సార్లు కంప్లీట్ చేశానని చెప్తున్నప్పుడు నేనెంతో ప్రభుని స్తుతించా. అంత మాత్రమే కాదు, నేను కూడా అనుకున్నా, మరి నా యవ్వన కాలంలో నేనేమీ చేయలేకపోతున్నానేమో, కానీ నిజంగా ఈ మామగారు ఇన్నిసార్లు అంత అనారోగ్యంతో ఉండి కూడా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా 10 సార్లు బైబిల్ కంప్లీట్ చేసిందని చెప్పి నేను ఎంతో సంతోషపడ్డా. అంటే ఆమెకున్న సంతోషం ఎక్కడ ఉన్నదంటే, దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆమె సంతోషపడుతుందండి. దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీ సంతోషం ఎక్కడ ఉన్నదని నీవు ఆలోచిస్తున్నావు, నీ సంతోషం ఎక్కడ ఉంటుందని నీవు ఆలోచన చేస్తున్నావో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని వాక్యం చేత మనతో మాట్లాడుచున్న మాట, యెహోవాను బట్టి నీతిమంతులారా సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆనందగానం చేసేవారిగా, ఆయన నామమును స్తుతించేవారిగా, ఎల్లప్పుడూ ఆయన వాక్య ధ్యానము చేసేవారిగా ఉన్నట్లయితే ప్రభువులో మనం ఎంతో సంతోషించగలము. నిజముగా ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు గనుక ఆయన సన్నిధిలోనే మనం సంతోషిస్తూ ముందుకు కొనసాగుదాం. ఈ చిన్న వాక్యంను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడ, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రాలయ్యా. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఆనందించుడని ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్నావు. అట్టి వారికి కృప ఆవరింపచేస్తానని నీవు మాట్లాడుచున్నావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా సంతోషం ఎక్కడెక్కడో ఉన్నదని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నామేమో, కానీ ప్రభా మీ సన్నిధిలోనే నిత్య సుఖములు కలవు, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు ప్రభా. ఆనాడు ప్రభా నిజముగా ఎంతో మంది భక్తి పరులు నీ సన్నిధిలో స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, బైబిల్ గ్రంథంలో ప్రభా దివారాత్రములు ధ్యానించడం ద్వారా కీర్తనకారుడైన దావీదు గారిని ప్రభా నీవెంతగానో వాడుకున్న దేవుడివై ఉన్నావు ప్రభా. ఈ కాల సమయంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరి జీవితంలో సంపూర్ణ సంతోషం అనుభవించే కృపనివ్వండి. మీ సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని, వాక్యమును ధ్యానం చేసే కృపను అనుగ్రహింపచేస్తూ అయ్యని జీవాహారం అనే కార్యక్రమం చూస్తున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.